అందరికీ నమస్కారం. ఇవాళ చాలా ఆసక్తికరమైన ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం. రీసెంట్గా ఐ డ్రీమ్లో సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ శీర్షికన తోటపల్లి మధు గారు 200 చిత్రాలకి పైగా మాటల రచయితగా సుపరిచితులు, నటులుగా కూడా సుపరిచితులు. వారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది స్పందించారు. కొంతమంది చాలా బాగుంది ఇంటర్వ్యూ అని ఫోన్ చేశారు. కొంతమంది చాలా నొచ్చుకున్నారు. పెద్దవాళ్ళ గురించి, గొప్పవాళ్ళ గురించి మధు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుచితమైనవి కదా, మీరు ఎందుకు ఆపలేదు, లేదు వారిని ఎందుకు అలా మాట్లాడినిచ్చారని అడిగారు. మధు గారిని నేరుగా అడిగేశాను. అయితే వారి సంకల్పం, వారి ఉద్దేశం ఏంటి, యాక్చువల్లీ జరిగిన విషయాల పట్ల దాని వెనకుండే కారణాలు ఏంటి చెప్పడానికి నేరుగా వారు వచ్చారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ. మధు గారు నమస్కారం సార్. సో మీకు ఫోన్స్ వచ్చాయా సార్? అంటే ఫోన్లో నాకు అన్ని పాజిటివ్గానే వచ్చాయంట. నాన్ సినిమా పీపుల్ అందరూ అబ్బో ట్రెండింగ్ అవుతాం సార్, సూపర్ సార్, బోల్డ్గా చెప్పారు సార్, అది సార్ ఇది సార్ అని. బట్ దాంట్లో ఒక చిన్న చేదు అనుభవం కోడి రామకృష్ణ గారి మీద నేను సగమే మాట్లాడి వదిలేయడంతో వచ్చింది. దానికి అపాలజీ కూడా చెప్పేశాను, ఎందుకంటే ఆయన గురు సమానులు. ఇక తర్వాత యాక్చువల్గా చెప్పాలంటేనండి, నేను సంజయ్ గారితో చెప్పినప్పుడు కూడా నా ఇంటర్వ్యూస్ పెద్ద కిక్ ఉండవు సార్, నేను నాన్ కాంట్రవర్సీ ఉన్నోడికే స్పైసీగా ఉంటుంది, నేనేమో వెజిటేరియన్ ప్యూర్, మీకేం దొరకదు, మీ అనుభవం గురించి చెప్పండి సార్. అది అయితే అప్పుడు అది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ అనుకుందాం అంటే ఆయన నవ్వారు. సరే నేను ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చాను, చూశాను, ఆ రోజు పొగడాల్సినంత మిమ్మల్ని పొగిడాను. దాని మీద కూడా కొంతమంది అన్నారు యాంకరు ఈయన పొగుడుకోవడం సరిపోతా ఉందని. నాకు ఇష్టం కాబట్టి నేను జయసుధ గారికి ఎంత పెద్ద ఫ్యానో అంత నేను నేను స్వప్న గారిని అంత గౌరవిస్తాను, అంత పూజిస్తాను. మేమందరం ఏంటంటే సినిమా తప్ప ఏమీ తెలియదు నాకు. సినిమాల్లో ఏంటంటే ముఖ్యంగా హీరోల విషయంలో ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా సిస్టర్సు, మా బ్రదరు అందరూ హీరోల విషయంలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నాయి. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, వాళ్ళకి ఇంకో కమల్ హాసన్ ఇష్టం, అలా. బట్ హీరోయిన్ విషయంలో మాత్రం మా అందరిది అంటే దాదాపు 35 మంది మా ఇంట్లో వాళ్ళే ఏకాభిప్రాయం జయసుధ గారు. జయసుధ గారికి నేను అభిమానిని కాదు, ఆవిడకి భక్తుణ్ణి. ఆవిడ అన్నట్టు 2-3 సినిమాలు కాదు నేను రాసింది, 6 సినిమాలు రాశాను. ఫస్ట్ సాక్షి అని రాశాను, ఆ సాక్షి తరువాత భలే దంపతులు అని రాశాను, ఆ భలే దంపతుల తర్వాత ఆవిడ సొంత సినిమా కలికాలం రాశాను, ఆవిడ సొంత సినిమా అదృష్టం రాశాను, ఆవిడ సొంత సినిమా వింత కోడళ్ళు రాశాను, ఆ తర్వాత రిక్షావాడు రాశాను, బంగారు కుటుంబం స్టేట్ అవార్డు వచ్చిన సినిమా రాశాను ఆవిడకి. మీరు ఇన్ని సినిమాలు రాశారు కాబట్టి దాదాపు అంటే మీరు బాగా పరిచయం అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే జనరల్గా చెప్పినప్పుడు దాన్ని ప్రశ్నించబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే మీరు ఒక అసోసియేషన్తో చెప్తున్నారు, మీరు ఏదో దారిన పోయే ఎల్లయ్య కాదు, అంటే ఎవరు ఏమీ తెలియని ఇండస్ట్రీ తెలియని వ్యక్తి కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఒక కీలక ప్రముఖ వ్యక్తి. సో అందుకే మీరు కొన్ని ఫ్లోలో చెప్పిన విషయాలని ఎవరు మేము ఖండించలేదు సార్.